అన్నదాతకు ఆదిలోనే వర్షాల కష్టం ప్రారంభమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి చేలు నీట మునిగాయి. జిల్లాలో తొలకరి రైతులు సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో వర్షాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. వర్షాలతో జిల్లాలో పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రైతులు బాధ వర్ణనాతీతంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 1,68,780 ఎకరాలలో వరి సాగు జరుగుతుంది. తొలికరికి సంబంధించి విత్తనాలు సిద్ధం చేసుకున్నారు రైతులు. వారుముడులు వేసి ఇక ముమ్మరంగా నాట్లు కార్యక్రమం చేపట్టాల్సిన సమయంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను ఇక్కట్లో పాలు చేస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతుంది. సాగునీరు అందించే కాలువలు, ముంపు నీరు పారేందుకు ఏర్పాటు చేసిన డ్రైన్ల నిర్వహణపై పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీరు సక్రమంగా పారడం లేదు. దీంతో జిల్లాలో పొలాలన్నీ నీట మునిగిపోయాయి. ప్రతి ఏటా తొలకరి దాద్వాల పంటలకు ముందే చర్యలు తీసుకోవాల్సిన రైతు సంఘాల వారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో రైతుల పరిస్థితి ప్రతి ఏటా ఒకేలా ఉంటుంది. పాలకులు ఎవరు వచ్చినా తమ జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ నీరు దిగి దారి ఏమీ లేదు, మాకు డ్రైనేజీలు అయ్యి బాగుంటే బాగుంటుంది. జిల్లాలోని ముమ్మడివరం, కాట్రేనికోన, పోలవరం మండలాల్లో వరి నాట్లకు రైతులు సర్వం సిద్ధం చేశారు. ఎకరానికి 15 నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పెట్టుబడులు నష్టపోతామని వాపోతున్నారు. ఇప్పుడు చేళ్లలో నిండిన నీరంతా బయటకు వెళ్లడం, డ్రైన్లు బాగు చేయడం వంటి పనులు చేకూరుగా జరిగితే మరో 4 రోజుల తర్వాత కానీ తొలకరి పనులు ప్రారంభించే అవకాశం లేదంటున్నారు రైతులు. గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, కొత్త ప్రభుత్వమైనా రైతుల ఇబ్బందులు పట్టించుకొని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నీరు దిగి దారి ఏమీ లేదు, మాకు డ్రైనేజీలు అయ్యి బాగుంటే బాగుంటుంది. అయినాపురం అంతా మునిగిపోయిందండి. వర్షానికి 2-3 రోజులు పెట్టింది, వర్షం కురుతుంది. నార్మట్లు అన్నీ వేసేసారు సార్. కొంత ఊడిపోయిపోయింది, కొంత ఇంకా ఊడస వచ్చింది, ఉండిపోయింది. మళ్ళీ అన్నీ మునిగిపోయాయి. ఆ మళ్ళీ మునిగిపోయిన నీరు ఇప్పుడు లాగేలా లేదు. డ్రైనేజీ బాగు చేయంటే మాకు నీరు లాగేలా అంత ఇప్పుడు డ్రైనేజీ బాగు చేయించడం అంత అవత. ఎకరానికి 15,000 ఊడి పెట్టుబడి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మడేసి మళ్ళీ ఉడసలన్నీ కొన్ని నెల అయిపోతే ఇంక ఉడసలని జరగదు సార్. ఈ ఆకుమల్లి ఏమన్నా పని చేస్తే ఊడ్చుకోవాలి తప్ప, లేకపోతే ఇంకేం పని చేస్తే రెండో పని నెక్స్ట్ ఊడ్చుకోవాలి తప్ప ఇంకా ఉన్నది ఏం చేసేది ఏమి లేదు. 4 సంవత్సరాల నుంచి తొలకర ఉడతలేదు సార్. ఊడసట్లేదని మరి ఇదేదో సంవత్సరం అన్న పని చేస్తుందని సార్. ఏదో ఉడితే సార్, ఏదో ఆకుమల్లి మీద నేనైతే 3 ఎకరాలు ఉడుతున్నాను సార్. 3 ఎకరాలు ఆకుమళ్ళు పోయినాయి సార్. తర్వాత 3 ఎకరాలు ఏమో ఊడ్చాం సార్. ఆ 3 ఎకరాలు కూడా పని చేసి లేదు సార్. దాని మీద ఏంటంటే మేము ఈ డ్రైనేజీ ఎప్పటి నుంచో నక్కల కాలువ డ్రైన్ అని, మన ఇసుమండ కాదు ఈ డ్రైనేజ్ అని, ఈ డ్రైన్లు ఓపెన్